పల్నాడు జిల్లా చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాది కన్నన్ హత్యకు నిరసన తెలిపారు. దేశంలో రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు జరిగి పెరిగిపోతుండటం పట్ల న్యాయవాదులైతే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చనిపోయాడు. అదేవిధంగా ఇంకో చర్య విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సహ విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసి, అదేవిధంగా విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించారు. ఇట్లాంటి చర్యను ఖండిస్తూ నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేట బార్ అసోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తూ విధులకు బహిష్కరించాం. అదేవిధంగా న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఇబ్బంది పెట్టాడు. ఆయన చనిపోయాడు. అదేవిధంగా ఇంకో చర్య విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సహ విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసి, అదేవిధంగా విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించారు. ఇట్లాంటి విధి నిర్వహణలో భాగంగా ఒకళ్ళు వాది తరపున ఒకళ్ళు ప్రతివాది తరపున వాదించడం అనేది సరి యొక్క వ్యక్తిత్వ ధర్మం. అదే క్రమంలో ఇటీవల కాలంలో కేసులు ఏదైనా పోలీసుల నుంచి వచ్చినప్పుడు ప్రజలు సహజంగానే అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితులు కల్పించారు. కాబట్టి సహజంగా అడ్వకేట్స్ని పిలుచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది పరిపాటు అయిపోయింది. అయితే దీంట్లో ఎక్కడా కూడా ప్లేడర్ యొక్క వ్యక్తిగతం అనేది ఏది ఉండదు. మరి అటువంటి క్రమంలో నచ్చనటువంటి వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం అనేటువంటిది ఇటీవల కాలం చాలా పరిపాటు అయిపోయింది. ఇది క్రూరత్వానికి సాక్షిభూతంగా చంపేదాకా కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పెట్టరేగిపోతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికైనా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా జనాభా నిష్పత్తికి తగిన విధంగా పోలీసింగ్ని పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి కేసుల్ని త్వరితగతిన విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి ప్రజలకు చట్టాలపైన నమ్మకాన్ని కలిగించాలి. నేరం చేసిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి రాజకీయ అండదండలు ఉన్నా, పలుకుబడి ఉన్నా కఠినంగా శిక్షిస్తారు అనేటువంటి చట్టబద్ధ పాలన ఈ దేశంలో ఉంది అనేటువంటి నమ్మకాన్ని కలుగు చేయాల్సిన అవసరం ఉంది. 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత చట్టాన్ని ఎవడు పడితే వాడు స్వేచ్ఛగా చేతుల్లో తీసుకొని శిక్షలు విధించే పరిస్థితి వస్తూ ఉందంటే ప్రభుత్వాలు ఏ మేరకు ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటిది పౌర సమాజం, మేధావులు విధి నిర్వహణలో